దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి ప్రేమాస్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కరుణా వాగ్దానం. తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. లూకాసు వార్త 23:34. ప్రియా కల్వరి ప్రేమాస్వరూపుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాది దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? కల్వరి ప్రేమాస్వరూపుడైన దేవదేవుడి యొక్క మహాకృప నేడు మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబ సభ్యులతో ఉండాలని ప్రభు యొక్క పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. కల్వరి విమోచకుడైన దేవుడు, కల్వరి కరుణామూర్తి, కల్వరి ప్రేమాస్వరూపి మీ కుటుంబ సభ్యులందరి పట్ల సంపూర్ణమైన కార్యాలు జరిగించాలని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత మీకు జయము కలగాలని ప్రభు పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరం ఉంటే తప్పక మీరు తెలియపరచండి. అలాగే ఈ ఛానల్ మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి. కల్వరి క్షమాపణ స్థలం దేవుని బిడ్డలారా, కల్వరిగిరిలో మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారు క్షమాభిక్ష పెట్టారు. ఆయన కల్వరి కేవలం ప్రార్థనా స్థలమే కాదు దేవుని బిడ్డలారా, కల్వరి క్షమాపణ స్థలం కూడా. ఇంకొక మాటలో మనం చెప్పాలంటే క్షమాపణకు పుట్టినిల్లు కల్వరి. యేసు క్షమాగుణం గలవాడు మాత్రమే కాదు, క్షమా సమృద్ధి గలవాడు కూడా. శిలువపై దొంగను క్షమించాడు. దూషించిన, దుర్భాషలాడిన రోమా సైనికులను, యోధా మతాధికారులను యేసు మనస్ఫూర్తిగా క్షమించాడు. ఆ మొదటి శుభ శుక్రవారం నాడు శిలువ చుట్టూరా ఉన్న 3 వర్గముల వారిని కూడా యేసు క్షమించాడు. ఆయనను హింసించిన వారిలో అందరినీ కూడా క్రీస్తు శరీర సంబంధంగా హింసించిన వారు మొదటి వర్గము, యేసును అవమానించిన వారు రెండో వర్గముగా వారు. వీరు యేసును మానసికంగా హింసించారు. అనగా బహిరంగ స్థలంలో వస్త్రములను తొలగించడం ద్వారా, ఉమ్మవేయడం ద్వారా, ముసుగు వేయడం ద్వారా ప్రభువును మానసికంగా హింసించారు. దేవుని బిడ్డలారా, ఆయన దైవత్వమును దూషించిన వారు మూడో వర్గం వారు. దేవుని కుమారుడు అయితే దిగిరమ్ము, ఇతరులను రక్షించదవు కదా, నిన్ను నీవు రక్షించుకోలేవా, ఇశ్రాయేలు రాజా దిగిరా అని ఆయన దైవత్వమును శంకించి ఆత్మ సంబంధమైన హింసకు క్రీస్తును గురి చేశారు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుడు సర్వాధికారి అయిన దేవుడు మన కొరకే పరమును విడిచి భూమి మీదకి వచ్చాడు. తన విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందించడానికి మనం పొందవలసిన శిక్షను ఆయన పొందాడు. మనందరినీ కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా చేయటానికి ఆ జీవాధిపతి అయిన దేవుడు మన కొరకే దిగివచ్చాడు. ఆయన ఈ 3 వర్గాల వారిని యేసు క్షమించాడు. అందుకే కల్వరి క్షమాస్థలముగాను పుణ్యభూమిగాను మారింది. శిలువపై మారు మనసు పొందిన దొంగకు కల్వరి కొండ పరలోకానికి ఎక్కిపోగల యాకోబు నిచ్చెనగా మారిపోయింది. దేవదేవునికే స్తోత్రం, మహిమాస్వరూపుడికే స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేడు నీ జీవితంలో దేవుడు పరలోకానికి నీకు ఒక ఆనకట్ట వేయబోతున్నాడు. చావబోయే ఈ దొంగ నిరీక్షణతో కూడిన చూపును గూర్చి దేవాది దేవుడు అతనికి మోక్ష మార్గం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మరణంలో జీవాన్ని ఇస్తున్నాడు మన ప్రియ ప్రభు. వినాశనంలో తేజస్సునిస్తున్నాడు ఆ మహిమానితుడు. అవమానంలో గౌరవాన్ని ఇస్తున్నాడు అద్వితీయ సత్యస్వరూపుడు. అపజయములో మనకు విజయాన్ని ఇస్తున్నాడు. బానిసత్వంలో రాజరికాన్ని విశుద్ధముగా మన దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, దేవాదేవుడి యొక్క శాశ్వత కృపకి మీరు యోగ్యులుగా ఉండండి. దేవాదేవుడి యొక్క కృపతో నింపబడండి. ఆ మహిమాస్వరూపుడైన దేవాదేవుడు మనందరికీ క్షమాపణ పెట్టాడు. ఆయన కల్వరి కృపను మీరు కోరుకోండి. కల్వరి క్షమాపణ స్థలము, కల్వరి ద్వారానే మనకు జయవిజయం కలుగుతుంది. కల్వరి కృపామయుడి యొక్క కృప, ఆయన కరుణాం నేడు మీతో ఉండుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ కల్వరి ప్రేమాస్వరూపుడు అయిన పరమ తండ్రి, కల్వరిగిరిలో మీరు కార్చిన విలువైన అమూల్యమైన రక్తము చేత మీ పిల్లలను మమ్మల్ని బలపరచండి. దేవా, షాదు నుండి కీడు నుండి మమ్మల్ని తప్పించి రక్షించండి. నాయన, మమ్మల్ని నీ కొరకు ఆయుధపరి సిద్ధపరచండి. నీ రాజ్య సువార్త, రాకడ సువార్త మేము కూడా ప్రకటించడానికి దేవా, నువ్వు రక్షకుడుగా మేము గుర్తెరిగి అనేకులకి రక్షణకర్తను పరిచయం చేయడానికి అందరి జీవితంలో జయ విజయం అనుగ్రహించమని
అందరికీ అందరూ మీ శాశ్వత కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.